డిపాజిటర్లను నట్టేట ముంచిన అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షించారు. అగ్రిగోల్డ్ ఆస్తుల్ని ఆన్లైన్లో వేలం వేయాలని నిర్ణయించారు. చట్టపరమైన అనుమతులు రాగానే డిపాజిటర్లకు సొమ్ము చెల్లిస్తామని ఏపీ ఫైనాన్స్ సెక్రటరీ తెలిపారు. అగ్రిగోల్డ్లో మొత్తం 32 లక్షల మంది డిపాజిటర్లు ఉండగా ఏపీ నుంచి 19 లక్షల మంది ఉన్నారు. సంస్థకు మొత్తం 6,800 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. వాటిని వేలం వేసి లెక్కలు తేల్చనుంది. అగ్రిగోల్డ్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, అగ్రిగోల్డ్ వ్యవహారంపై చంద్రబాబు సమీక్షకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమిటి? రమ్య, ఇప్పటి వరకు కూడా అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎంత నేరం చేశారు, లేకపోతే డిపాజిటర్స్ ఎంతమంది ఉన్నారు, వారికి ఏ విధంగా చెల్లించాలి అనే దాని మీద చర్చించడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నరసింహమూర్తి కమిటీతో పాటు మొత్తం కూర్చుని ఒక రివ్యూ చేయడం జరిగింది. అయితే ఒక విధంగా చెప్పాలి అంటే అగ్రిగోల్డ్ ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి ఊరట లభిస్తుంది అని మాత్రం ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చారు. ఎందుకనంటే ఈ యాక్షన్ తర్వాత మొత్తం కూడా 2 నెలల్లో మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి లీగల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా పూర్తయిన తర్వాత చెల్లింపులు చెల్లిస్తాము. ఆస్తుల వేలమును బట్టి వచ్చినటువంటి ఎంతైతే నగదు వస్తుందో ఆ నగదు ప్రయారిటీ ప్రకారం 5,000, 10,000, 20,000 ఈ విధంగా ఎవరైతే డిపాజిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చెల్లింపులు చేస్తామని చెప్తున్నారు. అయితే ఈ సమీక్షలో ఏదైతే నరసింహమూర్తి కమిటీతో జరిగినటువంటి సమీక్షలో ఏం జరిగింది, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో కుటుంబరావు గారిని అడిగి మనం తెలుసుకుందాం. సరే, ఏ విధమైనటువంటి చర్చ జరిగింది, ఏ నిర్ణయాలు తీసుకున్నారు? క్లియర్గానండి, జూన్లో ఎప్పుడైతే కనుక ఈ కమిటీ ఫామ్ చేశారో అనమాట అప్పటి నుంచి కూడా అనమాట చాలా వరకు అనమాట రివ్యూ చేయటం జరిగింది. ఈ సంస్థలు ఎట్లా వర్క్ చేస్తున్నాయి, ఏ విధంగా కేసు బుక్ చేసిన తర్వాత తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటున్నాయి ప్రభుత్వాన్ని అన్నీ కూడా. కాబట్టి అన్నీ పరిగణలోకి తీసుకున్నానమాట. ఈ కమిటీ గత 2 నెలల్లోనమాట అగ్రిగోల్డ్ కానీ, అభయ గోల్డ్ కానీ, అక్షయ్ గోల్డ్ కానీ ఇట్లా పుట్టగొడుగుల్లాగానమాట పుట్టుకొచ్చిన సరే మనీ సర్క్యులేషన్, డిపాజిట్ స్కీములు ఇట్లా రన్ చేసిన పాన్జీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా కఠినతరంగా ఏ చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా రివ్యూ చేసాం. దాంతోపాటు అనమాట నష్టపోయిన డిపాజిటర్లకు అనమాట ఏ విధంగా చెల్లింపులు చేయాలి, ఆస్తులు రికవరీ చేసి ఏ విధంగా ఆ చర్యలు చేపట్టచ్చు అనే దానిపైన కూడా అనమాట ఈ కమిటీ చాలా వరకు సమీక్ష చేయడం జరిగింది. అయితే ఈ 2 నెలల్లోనమాట చేసిన సమీక్ష మొత్తం కూడా అనమాట ముఖ్యమంత్రి గారికి వాళ్ళ నిశ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా అనమాట చాలామంది బాధితులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనీ రికవర్ అయ్యేటట్టు చాలా కఠినంగా ఏదైనా సరే చర్యలు తీసుకుని మనీ రికవరీ చేసి అనమాట ఈ సంస్థల నుంచి వాళ్ళకి రీపే చేయాలని చెప్పారు. అదేవిధంగా నెక్స్ట్ స్టెప్స్ కూడా తీసుకున్నారు. అగ్రిగోల్డ్లో ఎంతమంది డిపాజిటర్స్ ఉన్నారు, అసలు ఎప్పటి నుంచి ఇవి వాళ్ళ ఆస్తులకు సంబంధించి వేస్తారు, రీపేమెంట్ కూడా ఎప్పటి నుంచి చేయొచ్చు? అగ్రిగోల్డ్లో దాదాపు 32 లక్షల పైచీలకు అనమాట డిపాజిటర్లు ఉన్నారండి. అండ్ అమౌంట్ కూడా అనమాట దాదాపు 7,000 కోట్ల దాకా ఉంది, 6,780 కోట్లు ఎంతో అనమాట. కాబట్టి అంత భారీ మొత్తాన్ని అనమాట రికవర్ చేసి చెల్లింపు చేయటం అనేది ఇంతవరకు భారతదేశంలోనే జరగలేదు. ఫస్ట్ టైం అనమాట ఆ చర్యలో రాష్ట్రం చేపడుతోంది. ఎందుకంటే ఆ సంస్థ ఆస్తులన్నీ కూడా ఆల్రెడీ జప్తు చేయడం జరిగింది జనవరిలోనే. అది ఈ ఆక్షన్ ద్వారా అనమాట వేలం చేయటానికి అనమాట ఆస్తులను అనమాట అన్ని చర్యలు కూడా తీసుకోవటం జరిగింది. కాబట్టి పారదర్శకంగా ఈ ఆక్షన్ చేసి అనమాట వచ్చే కొద్ది వారాల్లోనమాట ఆక్షన్ చేసిన తర్వాత వచ్చిన సొమ్ముతోటి డిపాజిటర్లందరికీ కూడా చెల్లింపులు చేయడం జరుగుతుంది. ఏ ప్రయారిటీ బేసిస్లో చెల్లింపులు చేస్తారు అగ్రిగోల్డ్ బాధితులు? ఇప్పుడు డిపాజిటర్లు చిన్న డిపాజిటర్స్ దగ్గర నుంచి పైకి వెళ్ళటం జరుగుతుందండి. ఫస్ట్ 5,000 కింద ఉన్న వాళ్ళకి, 10,000 కింద ఉన్న వాళ్ళకి, తర్వాత 20,000 కింద ఉన్న వాళ్ళకి అట్లానమాట. అయితే పైన తీసుకున్న ఎక్కువ సొమ్ము పెట్టిన వాళ్ళకి కూడా ప్రోరాటాలో వెళ్ళటం జరుగుతుంది కాస్త అమౌంట్ అనమాట. కాబట్టి ఖచ్చితంగా అనమాట ప్రతి ఆస్పెక్ట్ అనమాట పరిగణలోకి తీసుకుని పేమెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. అగ్రిగోల్డ్తో పాటు అభయ గోల్డ్, అక్షయ గోల్డ్ వీటి పరిస్థితి? వాటి కూడా ఆస్తులు జప్తు చేయడం జరిగిందండి. అయితే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా వరకు చిన్న సంస్థలు అనమాట బేనామీలు పెట్టి నడిపించారు. దాంతో సీజ్ చేసిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఇటు అటాచ్మెంట్ చేసిన ఆస్తులు అనమాట వాటి విలువ డిపాజిటర్లకు చెల్లించాల్సిన సొమ్ము కంటే కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఒట్టి అగ్రిగోల్డ్ విషయంలోనే కాస్త డిపాజిటర్లకు చెల్లించే సొమ్ము కంటే కూడా ఆస్తుల విలువ ఎక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని చేపట్టాము.
ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అగ్రిగోల్డ్ కనుక చూస్తే దాదాపు 32 లక్షల మంది డిపాజిటర్లు ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 19 లక్షల మంది డిపాజిటర్స్ ఉన్నారు. అయితే రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు ఆస్తులు అయితే ఉన్నాయి. వీటన్నిటిని కూడా జప్తు చేయడం జరిగింది. 2 నెలల్లో మొత్తం కూడా ఈ ఆస్తులు ఏవైతే ఉన్నాయో, అగ్రిగోల్డ్కి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ వేలం ద్వారా మొత్తం కూడా వేలం వేసి ఎంతైతే నగదు ఈ వేలం ద్వారా ఆస్తులు అమ్మకం ద్వారా ఎంతైతే నగదు వస్తుందో ఆ నగదుని ప్రయారిటీ ప్రకారం 5,000, 10,000, 15,000, 20,000 ముందుగా ఉన్నటువంటి ఈ డిపాజిట్లు చేసినటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చెల్లింపులు చేస్తామని చెప్పేసి నరసింహమూర్తి కమిటీ నిర్ణయం తీసుకుంది. కానీ మిగిలిన చూస్తే అభయ గోల్డ్ కానీ, అక్షయ గోల్డ్ కానీ మిగిలిన కొన్ని సంస్థలు, మరో 6 సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలకు సంబంధించి కూడా చర్చించడం జరిగింది. కానీ ఈ సంస్థలకి డిపాజిట్ల కన్నా ఆస్తులు తక్కువగా ఉండటంతో వాటిని ఏం చేయాలనే నిర్ణయం మాత్రం తదుపరి సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకుంటారు. రమ్య. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.